ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్. సత్యగీత మురళి తేదీ 26/12/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 15/7/1968. గారాబా పిల్లలు భక్తులు ఏమంటారంటే, మరణము వచ్చినట్లయితే గంగానది ఒడ్డునే రావాలి అని చెబుతారు. ఇక్కడ శివబాబాని మాత్రమే గుర్తు చేయాలి, మరెవరు కూడా గుర్తుకు రాకూడదు. మమత్వాన్ని వీడాలి, ఒక తండ్రిపైనే మమకారాన్ని ఉంచుకోవాలి. పాతదాన్ని వదిలిపెట్టాలి, కొత్తదాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త సంబంధము, కొత్త ప్రపంచాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాబాకు తెలుసు, పిల్లలు చాలా మంచి సేవ చేస్తున్నారు, అనుభవాన్ని కూడా చాలా బాగా వినిపిస్తారు. పిల్లలు, మీరు చేసిన సేవ గురించి తెలియచేయండి. మీరు ఎవరికి జ్ఞానాన్ని ఇచ్చారు, ఎవరైనా బాబా ప్రేమికులుగా అయ్యారా అని అడుగుతున్నారు. బాబాకు సమాచారాన్ని లిఖితపూర్వకంగా తెలియచేస్తారు. బాబా పలాని వారు ప్రతిరోజు వచ్చేవారు, కానీ ఇప్పుడు రావడం లేదు అని చెబుతారు. ఇక ఆ సేవ అంతటితో సమాప్తమైపోయినట్లే. బాబాకు ఈ విషయాలు ఎందుకు తెలియచేయాలి? తండ్రికి సత్యమైన సమాచారాన్ని అందించాలి. సేవ జరిగినప్పుడు కూడా తెలియచేయాలి. ఒకవేళ జిజ్ఞాసులు రావడము ఆగిపోయినా కూడా తెలియచేయాలి. ఎందుకంటే బాబాకు అనుమానం కలుగుతుంది. పిల్లలకు ఏదో సంశయము రావడం వల్లనే వారు ఆగిపోయారని అర్థం చేసుకుంటారు. మీరు సమాచారం ఇవ్వడం ద్వారానే శివ్ బాబా, బ్రహ్మ బాబా తెలుసుకోగలుగుతారు. ఈ పిల్లలు బాగా సేవ చేస్తున్నారని భావిస్తారు. ఈ పిల్లలు మంచి సేవ చేస్తున్నారని భావిస్తారు. ఇక్కడ జగదీష్, రమేష్, చిరంజీవి లాల్ వీళ్ళు బాగా సేవ చేస్తారు. వీరికి చాలా ఉత్సాహం ఉంది. వారి అనుభవం కూడా మంచిగా వినిపిస్తారు. జ్ఞానము ప్రతి ఒక్కరికి లభించింది, కానీ ఉత్సాహం ఎంత ఉంది అనేది మీ అనుభవం ద్వారానే తెలుస్తుంది. ఎందరికీ జ్ఞానాన్ని వినిపించారు అన్నది కూడా చూస్తారు. బాబా, మా వద్దకు ఈరోజు పలానా మంత్రి వచ్చారు, సేవ జరిగింది అని చెబుతారు. బాబా, మేము చాలా మంచిగా అర్థం చేసుకున్నామని అంటారు. బయటికి వెళ్ళగానే మళ్ళీ మర్చిపోతారు. మాయ పూర్తిగా మింగేస్తుంది. బాబా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, బాబా, మేము మంచిగా తెలుసుకున్నాము, మేము మా పనులు పూర్తి చేసుకొని తిరిగి వస్తాము అంటారు. కానీ బయటికి వెళ్ళగానే పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ ఎప్పటికి తిరిగి రారు. మాయ మింగేస్తుంది. ఆ ఉత్సాహము పూర్తిగా కనుమరుగైపోతుంది. మేము ఈ జ్ఞానాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నామని లిఖితపూర్వకంగా తెలియజేస్తారు. దీని ద్వారా చాలా ఉన్నతి జరుగుతుంది అని కూడా చెబుతారు. కానీ అలా చెప్పిన వారే కనబడకుండా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఇతరులు ఎక్కడి నుంచి వస్తారు? మనము వెళ్ళి ఇతరులకు చెప్పినప్పుడే కదా వారు వచ్చేది. అందుకే ఈ సేవలో సమయము పడుతుంది. ఇదేమి కొత్త విషయము కాదు. ఏదైతే కల్పం క్రింద జరిగిందో అదే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. డ్రామానుసారంగా బ్రాహ్మణ కులం యొక్క వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు తండ్రిని కలవడానికి. వారి కొరకు ఒక పెద్ద భవనం అయితే అవసరం ఉంటుంది. తండ్రి చెబుతున్నారు, నేను ఈ రథము ద్వారానే వస్తాను, కానీ మనుషులు మాత్రము గుర్రపు బండి మీద వచ్చారని చెబుతారు. ఇక్కడ యుద్ధం అనే మాటే లేదు. వీరికి కూడా తెలుసు, ఈ పాత ప్రపంచము వినాశనం జరుగుతుంది, మళ్ళీ ప్రపంచమంతా కూడా కొత్తదిగా అవుతుంది. అక్కడ పంటలు కూడా కొత్తవిగా ఉంటాయి, ప్రతి వస్తువు కూడా కొత్తగా ఉంటుంది. ఫలములు, పుష్పాలు, ఆహార వ్యవహారాలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. మీరు కూడా కొత్తగా అవుతారు. ఆత్మ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు ఎవరి నుంచి రాజ్యం తీసుకున్నారు, ఎలా తీసుకున్నారన్న విషయం ఎవరికి తెలియదు. మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు తండ్రి ద్వారా చదువుతున్నారు. ఈ చదువును చదివించే శక్తి మరెవరికి లేదు. వీరు సత్యయుగానికి అధిపతులుగా ఉన్నప్పుడు
అక్కడ వేరే ధర్మాలు లేవు. భారతదేశంలో ఒకటే దేవీ దేవత ధర్మము కొనసాగింది. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవరూ అర్థం చేయించలేరు. వారు రాజ్యాన్ని ఏ విధంగా తీసుకున్నారు, ఏ విధంగా కోల్పోయారు అనే విషయము తండ్రి మాత్రమే మనకు తెలియచేస్తారు. ఈ విషయాలు తెలియచేసినట్లయితే మనుషులు ఆశ్చర్యపోతారు. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవరు కూడా తెలియచేయలేరు. మనం ఇప్పుడు 84వ జన్మల చక్రాన్ని అర్థం చేసుకున్నాము. సత్యయుగాన్ని శివాలయం అని చెప్తారు. అదేవిధంగా దానిని పవిత్ర ప్రపంచం అని కూడా పిలుస్తారు. కలియుగాన్ని వేశ్యాలయము, నరకము, అపవిత్ర ప్రపంచంగా పిలుస్తారు. విషయాలు తెలుసుకోలేని వారిని అడవిలోని జంతువులుగా పిలుస్తారు. అందువల్ల బాబా దీని కొరకు ప్రత్యేకంగా కరపత్రాలను తయారు చేశారు. మీరు సత్యయుగంలో ఉండేవారా, కలియుగంలో ఉండాలనుకుంటున్నారా? ఇలా ప్రశ్నిస్తున్నారు. ఇది చదివినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అందరూ కూడా నరకవాసులుగానే ఉన్నారు. పిల్లలైన మీరు మాత్రమే సంగమయుగ వాసులుగా ఉన్నారు. మీకు తెలుసు మనం ఇప్పుడు స్వర్గవాసులుగా తయారవుతున్నాము. చాలామంది పిల్లలు ఇతరులకు మార్గదర్శనం చేస్తారు, కానీ తాము మాత్రము పూర్తిగా మునిగిపోతారు, భక్తి మార్గంలోకి వెళ్ళిపోతారు, ఇతరులని కాపాడుతారు, స్వయం మాత్రము నామరూపాల్లోకి చిక్కుకుంటారు. అందుకే బాబా అప్రమత్తంగా ఉండమని చెబుతారు. నామరూపాల్లోకి చిక్కుకోకూడదు. మంచి మంచి పిల్లలు కూడా నామరూపాల్లో చిక్కుకుంటారు. ఇది బాక్సింగ్. మాయ చాలా బలంగా దాడి చేస్తుంది, పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆ తర్వాత బాబాని మరిచిపోతారు. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపపడతారు. మేము ఇలా ఎందుకు చేశాము అని బాధపడతారు. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు బాబాకు తిరిగి లేఖ రాస్తారు. బాబా మేము ఎక్కడికి వెళ్ళాలి, మా మీద దయ ఉంచండి అని అడుగుతారు. వెళ్ళడానికి మరో చోటు లేదు. మాయ చాలా బలంగా ఉంటుంది. మాయ చేసే దాడికి మీరు పాకీ పనివారికి అయిపోతారు. ఇది పాకీ పనివారి రాజ్యము. అందువల్ల బాబా మనకు తెలియచేస్తున్నారు, అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగుతారు అని అడుగుతారు. కానీ వారు ఏమంటారంటే, ఈ విషాన్ని తాగకపోతే ఈ ప్రపంచము ఎలా నడుస్తుంది అని అడుగుతారు. కానీ యోగ బలం అనేది ఒకటి ఉందని వారికి తెలియదు. యోగ బలం లేకపోతే లక్ష్మీనారాయణులకు సత్యయుగంలో పిల్లలు ఎలా కలుగుతారు? ఇప్పుడు పతిత మనుషులను నేను పావన దేవతలుగా తయారు చేస్తాను. పిల్లలు మీరు సదా హర్షితంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. తండ్రి ద్వారా మనం ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని పొందుతున్నామని భావించాలి. ఒకవేళ పురుషార్థాన్ని బాగా చేసినట్లయితే ఈ సంతోషము కలుగుతుంది. మీరు ఈ బ్రహ్మబాబాని భగవంతుడిగా నమ్ముతున్నారా అని కొద్దిమంది మిమ్మల్ని అడుగుతారు. దీనికి చిరంజీవి లాల్ కుమారుడు చాలా మంచి సమాధానాన్ని చెప్పారు. ఏమని సమాధానం చెప్పారంటే, మీరేమో భగవంతుడిని కుక్కలో, పిల్లిలో, చాపలో, తాబేలులో ఉన్నారని అంటారు కదా, కానీ మేము మాత్రము మనిషిలో ఉన్నాడని అంటున్నాము. పిల్లవాడు చాలా మంచి సమాధానాన్ని తెలియచేశారు. చదివే విద్యార్థులు కూడా చదివించే వారి కంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతారు. ఇది చాలా సహజమైన విషయము. ఇక్కడ పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు. అలాంటి పిల్లలు సేవా కేంద్రాన్ని కూడా నడిపించగలుగుతారు. ఈ జ్ఞానము చాలా సహజమైనది. సెకండ్ కాలంలోనే తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. మీకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు హద్దులోని తండ్రి, రెండవ వారు బేహద్దులోని తండ్రి. హద్దులోని క్రియేటర్, రెండవ వారు బేహద్దులోని క్రియేటర్. ఇద్దరి ద్వారా కూడా వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటేనే వారసత్వము. పిల్లలు జన్మించగానే వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. వీరు కూడా తమని తాము ఆత్మగా భావిస్తారు. వీరికి కూడా తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. ఇక్కడ శివబాబా యొక్క జయంతిని కూడా జరుపుకుంటారు. బాబా యొక్క పేరు సదాశివుడు. ఒకవేళ శివబాబాకు మీరు పిల్లలుగా కాకపోతే మీకు వారసత్వం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఈ విషయాలు ఎవరికి అర్థం కావు. ఎందుకంటే వారిది రాతి బుద్ధి.
ఒకప్పుడు ఈ భారతదేశం మాత్రమే ఉండేది, మిగతా ధర్మాలు ఏవి కూడా లేవు అని మనుషులు గొప్పలు చెప్పుకుంటారు. కానీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, భక్తి మార్గంలో చాలా గొప్పలు చెప్పుకుంటారు, అక్కడ ఏం ఆబ్జెక్ట్ అనేది లేదు. అలాంటప్పుడు వారు చెప్పినవన్నీ గొప్పలు చెప్పుకున్నట్లే కదా. తండ్రి వచ్చి స్వర్గం యొక్క అధిపతులుగా తయారు చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులుగా ఉన్నారు. వారు అంతకుముందు అలాంటి చదువును చదివి ఉండవచ్చు, అలాంటి సేవ చేసి ఉండవచ్చు. ఇక్కడ రాజయోగానికి కూడా చాలా మంచి పేరు ఉంది. తప్పకుండా ఆ ముందు జన్మలో రాజయోగాన్ని నేర్చుకొని రాజులుగా అయి ఉండవచ్చు. సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. ఈ విషయాలను తెలియజేయడం చాలా సహజమైన విషయము. కానీ రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. మీరు బ్రాహ్మణులు, చాలా సహజంగా అర్థం చేయించాలి. విరాట రూపం ద్వారా ఈ బాజోలి ఆట నిరూపించబడుతుంది. విష్ణువునే విరాట స్వరూపంలో చూపిస్తారు. విష్ణువుకు 4 భుజాలు చూపిస్తారు. 2 స్త్రీవి, 2 పురుషుని యొక్క భుజాలు. చతుర్భుజం యొక్క డ్యాన్స్ కూడా చేస్తారు. వాస్తవంగా చూసినట్లయితే 4 భుజాల కలవారు ఎవరు ఉండరు. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. వారి యొక్క పిల్లలు పెరుగుతూ ఉంటారు. పిల్లలు పెరిగిన కొలది భుజాలు కూడా పెరుగుతూ ఉంటాయి. యాడమ్కు ఎన్ని భుజాలు ఉంటాయి? మొత్తం 500 కోట్ల మందిలో 10 కోట్ల భుజాలు ఉంటాయి. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, భక్తి మార్గం అంటేనే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ మనీ, అంతా వృధా అయిపోయింది. తండ్రి పూర్తిగా మనకు సత్యాన్ని తెలియచేస్తున్నారు. మీరు ఇప్పుడు మనుషుల నుంచి దేవతలుగా అవుతున్నారు. అర్ధకల్పము మీ సమయము భక్తి మార్గంలో వృధాగా అయిపోయింది. భక్తి మార్గంలో మీ సమయము వృధా అయిపోయింది. దుఃఖాన్ని కూడా చాలా పొందారు. మీ శక్తి కూడా నశించిపోయింది. ఆయుష్ కూడా తగ్గిపోయింది. అకాల మృత్యువులు అక్కడ వచ్చాయి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఈ పాత ప్రపంచము చీచీ ప్రపంచము. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఎంతో తేడా ఉంది. తండ్రి చెబుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, ఈ కలియుగము పాతదిగా అయిపోయింది, సత్యయుగము కొత్త ప్రపంచము. ఈ పాత ప్రపంచం అంతా కూడా ఈ యజ్ఞంలో స్వాహా కావాల్సిందే. పాత ప్రపంచంలోని ఏ వస్తువు కూడా కొత్త ప్రపంచంలో ఉపయోగపడదు. అక్కడ ఆత్మ శరీరం 2 కూడా కొత్తగా ఉంటాయి. ఆత్మ అవినాశి ఇప్పుడు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతుంది. శరీరం కూడా కొత్తది లభిస్తుంది, పాతదిగా అవుతుంది, కొత్తదిగా అవుతుంది. ఈ శరీరాన్ని బూట్ అని అంటారు. సత్యయుగంలో కొత్త శరీరము లభిస్తుంది. పిల్లలు మీరు సదా సంతోషంగా ఉండాలి. తండ్రి మిమ్మల్ని హర్షితముఖులుగా తయారు చేస్తున్నారు. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారే కర్మాతీత అవస్థను పొందినవారు అని పిలుస్తారు. వీరి ముఖం నుంచి ఎప్పుడూ కూడా మంచి మాటలే వస్తున్నాయి అని వినేవారు తెలుసుకుంటారు. ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి. అతీంద్రియ సుఖము మీ మాటల ద్వారా గోచరమవ్వాలి. ఈ స్థితి అంతిమ కాలంలో పొందుతారు. మీరు సంతోషంగా బాబాని పిలుస్తారు. బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. అలాంటప్పుడు ఈ పతిత శరీరము సమాప్తము కావాల్సిందే కదా. కాలుడికే కాలుడనైన తండ్రిని పిలుస్తారు. వారిని మహాకాలని పిలుస్తారు. ఇక్కడ శివుని యొక్క మందిరాలు ఉన్నాయి, అదేవిధంగా మహాకాలుని యొక్క మందిరాలు ఉన్నాయి. దీని అర్థాన్ని ఎవరు తెలుసుకోరు. ఈ చదువు చాలా సహజమైనది, అదేవిధంగా చాలా ఉన్నతమైనది. ఇంత పెద్ద దర్జీ మనకు ఎక్కడ లభించరు. ఇది చాలా పెద్ద చదువు. 20-22 సంవత్సరాలు చదువుతారు. దానిని డబల్ చేసినట్లయితే 40 సంవత్సరాల పాటు తండ్రి టీచర్గా మనలను చదివిస్తారు. గతి సద్గతి దాత తండ్రి మాత్రమే. ముక్తి లభించిన తర్వాత జీవన్ముక్తిలోకి మనము వెళ్ళి పాత్రను అభినయిస్తాము. స్వర్గాన్ని సద్గతి అని పిలుస్తారు. మీకు గతితో పాటు సద్గతి లభిస్తుంది. పిల్లలు మీరు ఇప్పుడు మంచిగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు చాలా చిత్రపటాలు తయారవుతున్నాయి. మెల్లమెల్లిగా మీ వృక్షం కూడా వృద్ధి పొందుతూ ఉంటుంది.
పిల్లలకు ఉత్సాహం కలుగుతుంది కదా. మీరు హద్దులోనే ఆగిపోకూడదు. బాబా సేవ చేయడానికి ఎక్కడికి పంపించినా కూడా అక్కడికి వెళ్ళాలి. మరో చోటికి వెళ్ళినప్పుడు బాధపడకూడదు. బాబాకు తెలుసు వీరు బేహద్దు సేవ చేయడానికి అర్హులు అని భావిస్తారు. ఒకవేళ మేము ఇక్కడికి వెళ్ళము అని బాబాతో అన్నట్లయితే బాబా ఏమనుకుంటారు? వీరు బేహద్దు సేవ చేయడానికి అర్హత సంపాదించలేదు అని అనుకుంటారు. భగవంతుడు చెప్పిన తర్వాత కూడా మనం వినకపోతే ఫెయిల్ అయినట్లే కదా. భగవంతుని యొక్క ఆదేశాలను అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయలేకపోతే వారిని ఆజ్ఞాకారి పిల్లలు అని చెప్పరు. ఎవరైతే భగవంతుని ఆదేశాలను అమలు చేస్తారో వారినే ఆజ్ఞాకారి పిల్లలు అని అంటారు. తండ్రి చాలా సహజంగా ఈ జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఎవరైతే వెళ్ళము సేవ చేయమును అంటారో తమని తాము వారు సమర్థులుగా భావించడం లేదు అని అర్థము. అనంతమైన తండ్రి యొక్క ఆదేశాలను అమలు చేయకపోతే అలాంటి వారిని ఏమంటారు? ఇక్కడ నెంబర్ 1లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. వారు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎలాంటి గొడవలు చేరు. అనంతమైన తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తారు. తండ్రి నుంచి వారసత్వాన్ని తీసుకుంటారు. జన్మనిచ్చిన తండ్రి ఆజ్ఞను ఉల్లంఘన చేస్తారు. కానీ ఇక్కడ అనంతమైన తండ్రి యొక్క ఆజ్ఞను ఉల్లంఘన చేయకూడదు. ఇక్కడ రాజులుగా అయ్యేవారు ఉన్నారు. అదేవిధంగా తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు. ఎక్కడ రాజులు, ఎక్కడ ధనవంతులు, ఎక్కడ ప్రజలు, ఎక్కడ పేద ప్రజలు, ఇలా అన్ని కేటగిరీలో వారు ఇక్కడ ఉంటారు. ఆజ్ఞాకారిగా అయ్యి ఇక్కడ లక్ష్మీనారాయణులుగా తయారు కావాలి. మమ్మల్ని ముక్కలుగా చేసినా కూడా ప్రేమిస్తాము, మేము మీ మాటనే వింటాము అనే పాట కూడా ఉంది కదా. అనంతమైన తండ్రి యొక్క మాటను వినడం ద్వారా కళ్యాణమే జరుగుతుంది. తండ్రి మనలను విశ్వానికి అధిపతులుగా తయారు చేయడానికి వచ్చారు. వారు సర్వశక్తివంతులు. వారు రావడంతోనే ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. మిగతా వారెవ్వరూ కూడా రాజధానిని స్థాపన చేయలేరు. ఈ అనంతమైన రాజ్యాధికారము పిల్లలకి లభిస్తుంది. పిల్లలు సదా సంతోషంగా ఉండాలి. ఉన్నతమైన పదవిని పొందేవారే సంతోషంగా ఉంటారు. ఇక్కడ పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది. పిల్లలకే ఆ స్కాలర్షిప్ లభిస్తుంది. కానీ దాని కొరకు పురుషార్థం చేయాలి. తండ్రిని గుర్తుకు చేస్తూ ఉండాలి. భక్తులు కూడా అంటూ ఉంటారు కదా, మరణము వచ్చినట్లయితే గంగానది ఒడ్డునే రావాలి అని. ఇక్కడ బాబా ఏమని చెప్తారు? శివబాబాని మాత్రమే గుర్తుకు చేయాలి. మిగతా వారెవరు కూడా గుర్తుకు రాకూడదు. మమత్వాన్ని వదిలిపెట్టాలి. ఒకరినే గుర్తు చేయాలి. పాత వాటిని వదిలించుకోవాలి. కొత్త దారిని గుర్తు చేయాలి. కొత్త సంబంధము, కొత్త ప్రపంచాన్ని గుర్తు చేయాలి. పిల్లలు చాలా మంచి మంచి విషయాలను తెలియచేస్తారు. ఆ తర్వాత ఇతరులకు కూడా తెలియచేయాలి కదా. శివబాబా తమ మహిమ చేసుకుంటారు, పిల్లల యొక్క మహిమ చేస్తారు అని భావించకూడదు. తండ్రి చెబుతున్నారు, నేను మీ యొక్క సేవకుడిని, మీకు నమస్కరిస్తాను. నిరాహంకారుడను, నిరాకారుడను అనే మహిమ కూడా ఉంది కదా. డ్రామానుసారంగా నేను ఈ పాత్రను అనేకసార్లు చేశాను. ఈ పాత్రను నిర్వహిస్తూనే ఉంటాను. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఆ తర్వాత మళ్ళీ భక్తి మార్గము తప్పకుండా వస్తుంది. మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞాన మార్గాన్ని స్థాపన చేసి స్వర్గానికి తీసుకువెళ్తారు. ఇదంతా కూడా ఒక ఆట లాంటిది. ఇక్కడ నష్టం అనేది ఏది లేదు. సన్యాసులది నివృత్తి మార్గము. వారి వెనకాల మీరు శ్రమ చేయకూడదు. ముందుగా మీరు శివుని భక్తులకు, ఆ తర్వాత దేవతల భక్తులకు అర్థం చేయించాలి. వారే త్వరగా అర్థం చేసుకుంటారు. బాబా ఆదేశిస్తున్నారు, ఈ సందేశాన్ని అందరికీ తెలియచేయండి అని చెబుతున్నారు. ముందుగా మీరు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి గురించి ముందుగా అర్థం చేయించాలి. ఆ తర్వాతనే అలౌకిక తండ్రి గురించి తెలియచేయాలి. ఎందుకంటే ముందుగా యథార్థమైన నిరాకారుడైన తండ్రిని గురించి తెలుసుకోవాలి.
వారి ద్వారానే వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి యొక్క వారసత్వము ఈ అలౌకిక తండ్రి ద్వారా లభిస్తుంది. పిల్లలు జ్ఞానాన్ని అర్థం చేసుకొని ధారణ చేసిన తర్వాత ఇతరులకు వినిపించాలి. చిలుక పలుకుల్లాగా చెప్పకూడదు. సారాన్ని అర్థం చేసుకొని ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాలి. పిల్లలు తెలుసుకున్నారు, ఇప్పుడు వినాశనము అతి సమీపంలో ఉంది. అందుకే మీరు తండ్రిని పిలుస్తారు, వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయండి అని కోరుతారు. మమ్మల్ని తీసుకువెళ్ళమని కూడా అడుగుతారు. సన్యాసులు ఏమంటారంటే, ఈ బ్రహ్మ యొక్క సంతానము హిందూ ధర్మము వినాశనం అవుతుందని అంటూ ఉంటారు. వారికి సమాధానం చెప్పేవారు కూడా ఉండాలి. వారు చెప్పేది కూడా కొంతవరకు సత్యమే. ఇప్పుడు హిందూ ధర్మము మార్పు చెంది దేవతా ధర్మంగా అవుతుంది. హిందూ ధర్మాన్ని సమాప్తం చేసి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ విధంగా సమాధానం చెప్పేవాళ్ళు కావాలి. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. పిల్లలు మీరు సంతోషంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. బ్రహ్మజ్ఞానులు కూడా ఉంటారు. వారు ముక్తిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. మీకు తెలుసు, బ్రహ్మం అనేది మన యొక్క ఇల్లు. ఎప్పటి వరకైతే తండ్రిని గుర్తు చేయమో అప్పటి వరకు మనము పావనంగా కాలేము. మంచిది. ఆత్మీయ పిల్లలకు నమస్తే. వరదానము: పాస్ విత్ ఆనర్ భవ. తీవ్ర పురుషార్థము చేసేవారు మహారథి పిల్లల యొక్క పురుషార్థము తీవ్రంగా ఉంటుంది. వారి బ్రేకు కూడా తీవ్రంగా ఉండాలి. అప్పుడే పాస్ విత్ ఆనర్ కాగలుగుతారు. అంతిమ కాలంలో పరిస్థితులు తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేయలేకపోతే పాస్ కాలేరు. మన బుద్ధి విస్తారంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే స్టాప్ అనే బ్రేకు వేయాలి. ఈ అభ్యాసం చేయాలి. స్టాప్ అనగానే ఆగిపోవాలి. ఈ అభ్యాసమే అష్టరత్నాలకు ఒక బహుమానం లాంటిది. ఓం నమః శివాయ.